సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వేయాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సిద్ధు, చిమ్మ చీకటిలో వరద ముంపు ప్రాంతాలలో బాధితులు ఇంకా ఆహాకారాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కనీసం నిత్యావసర సరుకులు, తాగడానికి పాలు, చిన్నారులకు తినడానికి తిండి కూడా దొరకని సిచ్యువేషన్లో ఉంది. ప్రస్తుతం విజయవాడలో ఉన్న బుడమేరు వంతెన వద్ద ఉన్న రామకృష్ణాపురం ఏ విధంగా పూర్తిగా మునిగిపోయిందనే దృశ్యాలు చూస్తున్నాము. పూర్తిగా కూడా 3 రోజులు గడుస్తున్నా సరే సహాయక చర్యలు ఎక్కడా కూడా కనిపించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ముంపు ప్రాంతాల్లో ఉన్న బాధితులకు సరైన సదుపాయాలు ఇవ్వడంలో కూడా ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం అయిపోయింది. ఒకవైపు ఈ విధంగా వాతావరణ శాఖ ముందుగానే అలర్ట్ చేసింది, ఖచ్చితంగా ఈ విధంగా వర్షం పడుతుంది, తగిన జాగ్రత్తలు తీసుకోమని. కానీ పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం కారణంగా ఈ విధంగా ప్రస్తుతం అయితే విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా ఈ విధంగా మొత్తం నీట మునిగిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు తమకు సంబంధించిన బంధువులు ఎవరైతే ఉన్నారో ఈ వరద ప్రాంతాలలో ముప్పుకి గురయ్యి ఎటు పోయారో, ఎక్కడికి వెళ్ళారో, కనీసం బతుకున్నారో అంశంపై కూడా ఇంకా క్లారిటీ రాని పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఈ తరుణంలో కొంతమంది అంటే ఇక్కడ బుడమేరు వంతెన వద్ద కొంతమంది బాధితులు ఉన్నారు. వారిని మాడించే ప్రయత్నం చేద్దాం. వారికి సంబంధించిన బంధువులు ఆచూకీ తెలియక అధికార యంత్రాంగానికి పూర్తిగా కూడా ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరు పట్టించుకోలేదు. వారు ఆచూకీ కూడా ఇప్పటివరకు చెప్పలేదని కూడా బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు బాధితులు ఉన్నారు, ఒకసారి అడుగుతున్న ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం జరిగింది? మీరు ఏ ప్రాంతంలో ఉంటారు? ఆ ప్రాంతంలో వరద నీరు ఏ విధంగా ప్రస్తుత సిచ్యువేషన్ ఉంది? సింగనగర్ అండి మా వాళ్ళు ఉండేది. ఇంత మట్టికి 3 రోజులు అయింది. 3 రోజుల నుంచి ఇంత మట్టికి మాకు ఒక్క ఆచూకీ లేదు, ఏమీ లేదు. లోపలికి వెళ్తానని అంటున్నారే కానీ లోపలికి వెళ్ళిన సిచ్యువేషనే లేదు. సింగనగర్, పాకాపురం, కండ్రిగా నుంచి మన సింగనగర్ లోపలికి వెళ్ళట్లా బోట్లు. బయట తిరిగేస్తున్నారు, వచ్చేస్తున్నారు. నున్న పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి అవతలకి వెళ్ళిన దాఖలాలు ఇంత మటుకి లేవు. మరి వాళ్ళు ఎలాగున్నారు ఏంటి అన్నది ఇన్ఫర్మేషన్ ఇంత మటుకు మాకు లేదు. మేము కంప్లైంట్ ఇచ్చాం, నిన్న ఇచ్చాం, మొన్న ఇచ్చాం. ఈ రోజు వరకు మాకు ఆచూకీ లేదు. పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు 2 ఉన్నారు, 4 పెద్దోళ్ళు ఉన్నారు. వాళ్ళని తీసుకురావడానికి మాకు ఏ ఆస్కారం లేదు. ఇటు నుంచి అటు పంపించలేదు. మేము వెళ్ళినా మీకు ఆగండి, వాళ్ళు వస్తారంటున్నారే కానీ మా ఈ రోజు వరకు ఆచూకీ చెప్పట్లేదండి. అదేంటి మా పరిస్థితి. అంటే కేవలం కొద్ది గంటల వ్యవధిలోనే బయటికి రావాల్సిన ప్రజలు ఇప్పటి వరకు 3 రోజులు గడుస్తున్న బయటకు రావడంతో మీ సిచ్యువేషన్ ఖచ్చితంగా ఒక భయానక పరిస్థితుల్లో మీరు ఉంటారు. మరి అధికారులు ఏమంటున్నారు? లోపలికి బోట్ల ద్వారా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారా? మేము పంపిస్తామండి, మేము పంపిస్తాం. వెళ్తున్నాయి, బోట్లు వెళ్తున్నాయి, వస్తున్నాయి ఏంటి అని అంటున్నారే కానీ ఈ రోజు వరకు లోపల నుంచి బయటికి తెచ్చిన దాఖలాలు. ఆదివారం సాయంత్రం నుంచి మేము అక్కడ కాపలా కాసుకొని కూర్చున్నాం, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. ఈ రోజుకు మా పిల్లలు రాలేదు. అది మా పరిస్థితి అండి. అంటే ఈరోజు తెల్లవారుజాము నుంచి సింగనగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏమైనా సహాయక చర్యలు ప్రారంభించారా? చిన్నపిల్లలకు పాలు కానీ అలాంటివి నిత్యావసరాలు ఇవ్వడం ఏమైనా జరిగిందా? ఇంత మటుకు అందలేదంటండి. ఇటు లోపలికి వెళ్ళట్లా. పుండ్రవారి, సింగనగరు అటు వెళ్ళట్లా లోపలికి. ఈ బయట తిరిగేసి వస్తున్నారే కానీ అంత లోపలికి వెళ్ళట్లా. అది ఎండింగ్. అదండి మా పరిస్థితి. రైట్, ఇది పరిస్థితి పూర్తిగా చూస్తున్నాము. ఏదైతే బుడమేరు వంతెనకు సంబంధించి మొత్తం రామకృష్ణాపురము, దాని వెనకాల ఉన్న రాజీవ్ నగర్ కాలనీ, ఇంకా లోపల ఉన్న కండ్రిక, పూర్తిగా అన్ని ప్రాంతాలు కూడా ఈ విధంగా నీట మునిగి అని చెప్తున్నారు ఇక్కడ బాధితులు. అయితే తమకు సంబంధించిన బంధువులు లోపల సుమారు చిన్న పిల్లలు 2, అదేవిధంగా 4 పెద్దవారు కూడా సుమారు 3 రోజుల నుంచి తమకు కాంటాక్ట్ లేదని, పూర్తిగా ఈ కాంటాక్ట్ లేకపోయినా సరే ఫిర్యాదు చేశాము అధికారులకు, అయినా సరే లోపలికి వెళ్ళి సహాయక చర్యలు ప్రారంభించకపోగా మమ్మల్ని కూడా లోపలికి పంపించడం లేదు. తమ వారి ఆచూకీ తెలియక ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని కూడా బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం కారణంగానే ఈ వరద ముంపు ప్రాంతాలు ఎంత ఇబ్బంది పడుతున్నామని కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సిద్ధు, ఓకే నరేష్.